సిఏ సతీష్ కుమార్ గారు ఆ హత్య కేసులో వైసీపీకి సంబంధం ఉందని వాళ్లే ఒప్పేసుకున్నట్టండి. ఇది పెద్ద స్థాయి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే చిన్న చితక నాయకుల కోసం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ పనిచేయదు. అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను కూడా అఫీషియల్ హ్యాండిల్ ఇంత గట్టిగా ఫైట్ చేస్తుంది, ఇంత గట్టిగా ఉలికి పడుతుంది అంటే ఖచ్చితంగా వైసీపీలోని పెద్ద స్థాయి నాయకులు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థం. ఇక్కడ చూడండి, ట్విట్టర్ లో పరకామణి కేసులో కీలక వ్యక్తి సిఏ సతీష్ కుమార్ ఆత్మహత్య కన్ఫర్మ్ చేశారు. నిన్న కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ రోజును హత్య చేశారు. చంద్రబాబు నాయుడు గారే చేశారు. సేమ్ అంతకు ముందు నారాసుర రక్త చరిత్రను ఎలా కత్తేశారో సేమ్ అలాగే చేశారండి. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారిని చంపేసి గుండెపోటు అన్నారు. ఎవరు పట్టించుకోకపోతే తీసుకెళ్లి ఆయన కన్నం చేసేయడానికి కుట్లే ఇస్తారు, చక్కగా కట్లు కట్టేశారు, పువ్వులు కట్ట పెట్టేశారు. నిజంగా అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుమానంగా ఉందయా, ఏంటయ్యా అది మీ బాబాయ్ అయితే మాత్రం మీరు చంపుకుంటే ఎలా కుదురుతుంది అని అనకపోతే ఆ వేళ వాళ్ళు ఎవరి మీద తీసుకెళ్లి కన్నం చేసేస్తారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లేదు ఎంక్వైరీ జరగాల్సిందే, పోస్ట్ మార్టం జరగాల్సిందే అని సునీతారెడ్డి గారు అన్నారో వెంటనే వీళ్ళకి ఎలా ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద చూసాం. ఇప్పుడు సిఐ సతీష్ గారి మాటను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. వేయటంతో పాటు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు, వీళ్లే చంపారు. ఇక గూగుల్ టేక్అవుట్ లో ఈ ఆధారాలన్నిటితో చెప్తున్నాం వాళ్ళే చంపారని చెప్తే ఆ రోజు ఏమన్నారండి వీళ్ళు? సిబిఐ చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పనిచేస్తుంది, సిబిఐని కూడా మేనేజ్ చేసేస్తున్నారు అని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన దొంగ మొఖాలు. ఈ రోజున సిబిఐ మీద ఏదో నమ్మకం ఉన్నట్టు సిబిఐకి ఇచ్చేయండి అర్జెంట్ గా అంటే వీళ్ళు చెప్తే ఇచ్చేయాలండి. ఇక ఈయనైతే టీటీడీ చైర్మన్ గారు ఏదో వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన వేధించేశారు అంటున్నారు. చాలా క్లియర్ గా వాళ్లే ఒప్పేసుకున్నట్టు అయిందండి. ఇది వివేకానంద రెడ్డి గారి కేసులో ఏదైతే జరిగిందో సేమ్ అయ్యే డెవలప్మెంట్స్. ముందైతే ఆత్మహత్యని క్లోజ్ చేద్దాం అనుకున్నారు, కాదని ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉంది కాబట్టి, కూటమి గవర్నమెంట్ కాబట్టి ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేస్తే అది హత్య అని తెలిసింది. హత్య అని తేలిందా, అయితే అది చంద్రబాబు నాయుడు చేశాడు. అసలు కారణం ఉండాలి కదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఎవరికి లాభం? అవినాష్ రెడ్డి గారికి లాభం, కడప ఎంపీ సీట్ ఆయనకు వస్తుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి లాభం, వివేకానంద రెడ్డి గారు బతుకుంటే శర్మిలమ్మ గురించి ఆయనతో పోరాడతాడు కాబట్టి, భారతం మీద ఆయన పోరాడతాడు కాబట్టి. ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లాభం. నేరం జరిగినప్పుడు దానికి లబ్ధిదారుడు ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది అనేది చూస్తారు. ఈ సతీష్ కుమార్ గారిని చంపడం వల్ల ఎవరికి లాభం? 2023లో జరిగిన క్రైమ్ ఇది. ఆ 23లో జగన్ గారు సీఎం గా ఉన్నారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆ టైంలో జరిగిన నేరం ఇది. ఇప్పుడు ఆయన చనిపోతే ఆ నేరం బయటపడకుండా ఉంటది. జగన్ గారికో లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికో వాళ్ళకి కష్టం నష్టం జరగకుండా ఉంటది. అంతేగాని సిబిఎన్ గారికి ఏం పని అండి? అసలు పలానా ఆయన ఇలా చనిపోయిన విషయం తెలుసుకునేంత ఖాళీగా కూడా లేరు. సిఐ మీట్ లో ఉన్నారు. పారిశ్రామికవేత్తలను పిలిచి రాష్ట్రం కోసం ఏమో వాళ్ళు కష్టపడతా ఉంటే ఇక్కడ మీరు సాక్షుల్ని చంపేసి ఆ చంపేసిన మర్డర్ కేసులు కూడా మీరు సీఎం గారి మీద వేస్తే మేము చంపేస్తాం, మేము ఆత్మహత్య అంటే ఆత్మహత్య అని మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే అదే హత్య అని చెప్పి మీరే చంపారని చేస్తాం అని చెప్పి ఈ పనికిమాలిన బ్లాక్ మెయిల్ నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి కాదు.